59వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షునండి. నేను ఖమ్మం పరిధిలో ఉన్న కార్పొరేషన్ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డు 59వ డివిజన్కి, 60వ డివిజన్కి, 1వ డివిజన్కి, 48వ డివిజన్కి, ఈ డివిజన్లకు అన్నిటికి కలిపి మధ్యలో ఉండి డంపింగ్ యార్డు ఎండాకాలం వస్తున్నామో పొగతోడు బాధపడుతున్నాం. ఈ టైం వస్తున్నాం అక్కడ మురికి మానవ వ్యర్థాలంతా తీసుకొచ్చి ఆ డంపింగ్ యార్డ్లో పోసి ఈ చుట్టుపక్కల ఉన్న ఇండ్లు మొత్తానికి కూడా ఆ నీళ్ళు కలుషితమయ్యి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా 60వ డివిజన్ కానీ, 59వ డివిజన్ కానీ, 1వ డివిజన్ కానీ, 48వ డివిజన్ కానీ, 58వ డివిజన్ కానీ ఎన్ని డివిజన్లకు కూడా ఆ నీళ్ళన్నీ బోర్లకి బాయిలలకు పోయి కొంతమంది ఏంటంటే ఇక్కడ నిత్యం కూలీ నాలీ చేసుకొని బ్రతికే ప్రజల వాళ్ళు. ఎందుకంటే హాస్పిటల్లో కానీ, బట్టల షాపులలో కానీ, ఇళ్ళ పని కానీ అన్ని విధాలుగా ఇక్కడ నిత్యం కూలీ చేసుకొని బ్రతికేటువంటి ప్రజలే 59వ డివిజన్కి దగ్గరలో ఉంది ఇంకా డంపింగ్ యార్డు. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇలాంటి టైం రాగానే జ్వరాలకి గురయ్యి పాపం వాళ్ళకి కనీసం హాస్పిటల్లో చూపించుకునేటువంటి స్తోమత కూడా లేదు. ఎలక్షన్లు టైం రాగా మాత్రం డంపింగ్ యార్డు మేము గెలిచిన నెల రోజులనే డంపింగ్ యార్డు తీస్తామని చెప్పేసిన మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. దయచేసి మేము మంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని అయితే దయచేసి అనుకోవద్దు. మేము వారిని కోరుకునేది ఒకటే, ఇక్కడ నుంచి డంపింగ్ యార్డు దక్షిణమే ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పి మేము వారిని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పడంతో మాత్రమే కానీ నెల రోజులలో తీస్తున్న డంపింగ్ యార్డు ఇప్పటికి 10 నెలలు గవర్నమెంట్ నడుస్తుంది. అయినా కానీ డంపింగ్ యార్డుని పట్టించుకున్న లేదు. కరెక్ట్ దారి లేదు ఇటు రావడానికి కూడా. ఈ డంపింగ్ యార్డు అటు వాళ్ళు ఆపితే ఇటు దానివాయిగూడెంకి వెళ్ళి రావటం, అటు మేము ఆపితే అటు మన బీసీ కాలనీకి వెళ్ళి వెళ్ళటం. అట్లా కాకుండా ఈ డంపింగ్ యార్డును దక్షిణమే ఇక్కడ నుంచి తొలగించి ఇక్కడ 59వ డివిజన్ ప్రజలకు కానీ, 60వ డివిజన్ ప్రజలకు కానీ, 58వ డివిజన్ ప్రజలకు కానీ, 1వ డివిజన్ ప్రజలకు కానీ అందరూ కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. శ్రీనివాసరెడ్డి గారు దయచేసి ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ని తరలించేంత మట్టుకు కూడా ఖచ్చితంగా మేము మున్సిపాలిటీ ఆఫీసును ముట్టడిస్తాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేసి అడుగుతున్నాం. దయచేసి ఎలక్షన్లప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని మీరు నెరవేర్చండి. ప్రజలు కూడా మిమ్మల్ని అందరూ సంతోషపడతారు. లేదంటే డంపింగ్ యార్డ్ పోయేంత మట్టుకు మాత్రం మేము నిరాహార దీక్ష కూడా రెడీగా ఉన్నాం. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి 2006 నుంచి పెట్టారు. అప్పటి నుంచి మేము ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి డంపింగ్ యార్డ్ పోయిన డంపింగ్ని మళ్ళీ తెచ్చిపెట్టడం జరిగింది. ఈ తెచ్చిపెట్టిన తర్వాత మొన్న పోయిన ఎలక్షన్లకి ఇదే శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు వచ్చి మీ సమస్య ఏందని అన్నప్పుడు మా సమస్య డంపింగ్ అని చెప్పినాం. మా గవర్నమెంట్ రాగానే మేము బంద్ చేస్తామని మాకు హామీ ఇచ్చారు. హామీ ప్రకారం 3 నెలల తర్వాత బంద్ చేస్తామని చెప్పేసి అటు 9 నెలలు అయింది. 3 నెలల తర్వాత పోయి శ్రీనివాసరెడ్డి గారిని గెలిచినాం, తుమ్మల గారిని కలిసినా కూడా మరి ఇంతవరకు స్పందన లేదు. ఇవాళ రోడ్డే కలిసి వచ్చింది ఏటికి 6 రోజులు. మరి ప్రతిసారి మేము ఉద్యమం చేసేటప్పుడు పాపం డంపింగ్ ట్రాక్టర్లు ఆటోలు డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. మీ ఆపటం వాళ్ళు ఉపవాసం ఉందామని చెప్పడం వాళ్ళు ఇబ్బంది పడతారు. అసలు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పడతారు? మీరు డంపింగ్ బంద్ చేస్తామని హామీ ఇచ్చారు కదా, మరి ఎందుకు బంద్ చేయట్లేదు? మీరు కనుక డంపింగ్ బంద్ చేయకపోతే మీ ఎల్లుండి మున్సిపాలిటీ ముట్టడి చేద్దాం అనుకుంటున్నాం. ఎల్లుండి కాకపోతే మళ్ళీ కలెక్టర్ని ముట్టడి చేస్తాం. ఈ డంపింగ్ బంద్ అయ్యే వరకు మీ పోరాటం కొనసాగుతూనే ఉంటాయి. మరి మంచి అనేది